ఉద్యమకారులు బీఆర్ఎస్ లీడర్ బీసీ కమిషన్ మెంబర్ ఉపేంద్రన్ ఉన్నారు. అన్నతోని మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ గురించి, కాళేశ్వరం కమిషన్ నివేదిక గురించి, పార్టీ ఫిరాయింపుల గురించి, ఇట్లాంటి అంశాల గురించి అన్నిటిని గురించి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నాము. రైట్ అన్న, నిన్న మొన్న కాళేశ్వరం కమిషన్ నివేదిక, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ఆ నివేదికలో 660 పేజీల దాంట్లో 60 పేజీలు బయట పెట్టారు. 60 పేజీలను సోషల్ మీడియాలో ఒకదిప్పుడు తిప్పుతారు. అంటే ఈ 60 పేజీలో ఉన్నది 660 పేజీలలో ఉన్నదా, 60 పేజీలలో లేనిది 660 పేజీలలో ఉన్నదా? ఏం చెప్తారన్న దీని మీద? అంటే దీన్ని మనం ఎట్లా చూడాలంటే, ఆయన 660 పేజీలు ఇచ్చినా, దాన్ని కుదించి 60 పేజీలు చేసినా కూడా, దానికి ముందల ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో ఏదైతే మాట్లాడిరో, మేము వాళ్ళు రావటానికి కాళేశ్వరం గురించి కూడా చెప్పినారు ఆన్లైన్ దాంట్లోనే. కాబట్టి ఏమైందంటే, అది ఈ కమిషన్ కన్నా దాన్ని కూడా కాంగ్రెస్ కమిషన్ అంటే బాగుంటుంది అనేది కాంగ్రెస్ నాయకుల యొక్క మెదడులో ఏదైతే ఉన్నదో దాన్నే కొంచెం తీసుకొచ్చేసి ఇందులో పెట్టినట్టు. అసలు ఈ కాళేశ్వరం ఇప్పుడు వచ్చిన ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో, ఆ ఘోష్ కమిషన్ వాళ్ళు మాట్లాడిందంతా కూడా ప్రొసీజరల్ ల్యాబ్స్ మీద మాట్లాడినట్టు కనబడుతుంది మనకి. అక్కడ దీంట్లో మొత్తము స్వతంత్ర నివేదిక, ఇది రాజకీయం ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదని మాట్లాడారు కదా అన్న. మరి మీరెందుకు అట్లా చెప్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టాల్సి వచ్చింది అనే అంశం మీద చాలా స్పష్టంగా మేము ఉన్నాం, చాలా స్పష్టంగా చెప్పినాం. వాళ్ళు అనుమతులే లేవని చెప్పేసి అనేది ఒక మాట మాట్లాడతారు, క్యాబినెట్ ఆమోదం లేదని మాట్లాడతారు. మనకు క్యాబినెట్ ఆమోదం ఉన్నది, అసెంబ్లీ ఆమోదం ఉన్నది, సిడబ్ల్యూసి ఆమోదం ఉన్నది, కేంద్రంలో 111 ఏదైతే ఉన్నాయో డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఇచ్చారు కదా. కానీ సిడబ్ల్యూసి అండ్ వ్యాప్కోస్ పర్మిషన్ ఇచ్చింది అవాస్తవము, అది తప్పుడు ముచ్చట అని చెప్పేసి మాట్లాడారు. అరే మనం ఇంతగానము అధికారాలతో ఆధారాలతో సహా మన హరీష్ అన్న డాక్యుమెంట్లన్నీ తీసుకొచ్చి కూడా మన ప్రెస్ వాళ్ళకి కూడా ఇచ్చే. ఇంకా అందులోకన్నా కొత్తగా ఇంకేమున్నది? అసలు ఈ ఘోష్ కమిషన్ కన్నా ముందే హరీష్ అన్న దీన్ని మొత్తం కూడా దీన్ని పోస్ట్ మార్టం చేసి చూపించాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా. ఎందుకంటే ప్రజలలో వీళ్ళు ఒక అపనమ్మకము, అభద్రత, అవాస్తవాలు, అర్ధసత్యాలు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఇది చెప్పడం ద్వారా ప్రజలలో ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి అన్సర్టనిటీ వస్తున్నది. కాబట్టి దీనికి తెరదీయాలని చెప్పేసి మేమే ముందుగా ఇలా ఈ ఫార్ములా తీసుకొచ్చిండు. దానికి ముందు ఈ ఫార్ములా అని చెప్పేసి మీడియాలో లీక్లు చేయగానే ఎమ్మటే రామన్న ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ఈ ఫార్ములా ఎందుకు, ఏం జరిగింది, ఏం సంగతి అని ప్రతి ఒక్క విషయం డాక్యుమెంట్తో సహా చెప్పినాడు. ఇయ్యాటి వరకు కూడా ఈ ఫార్ములాలో ఇచ్చినోడు లేడు, తీసుకున్నోడు లేడు కదా. గవర్నమెంట్ నుంచి గౌరవం అక్కడికే పోయింది కదా. దాంట్లో మరి దొంగతనం ఏంది, ఏసీబీ ఏంది అంటే మీరు ఆ కేసు ఎక్కడ పోయింది అంటే, నేను ఏమంటున్నా తల్లి, 420 హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు. ఇప్పుడు అవన్నీ కూడా కనుమరుగు కావాలి కదా. నువ్వు ఫస్ట్ రాగానే విద్యుత్ కమిషను అన్నాడు, విద్యుత్ కొనుగోలులో జరిగింది అన్నాడు, ఆ తర్వాత ఫోన్ ట్యాంపరింగ్ అన్నాడు, ఆ తర్వాత ఈ ఫార్ములా అన్నాడు, ఇప్పుడు ఘోష్ కమిషను అంటున్నాడు. రేపు పొద్దున ఇప్పుడు ఏమైతుంది, లోకల్ బాడీకి ఎలక్షన్స్ సెప్టెంబర్ 30కి పెట్టమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ప్రజలందరూ కూడా 42% కావాలని చెప్పి తిరుగుతున్నారు. బీసీ సమాజం అంతా లేచి నిలబడ్డది. ఈ ఎలక్షన్లు పెడితే చిత్తుగా ఓడిపోతాడు. ఇలా ఢిల్లీలో పోయి ఒక డ్రామా తెరదీసి అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని, మళ్ళీ ఒక కాళేశ్వరం రిపోర్ట్ అని చెప్పి. మరి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది నీకు? అసలు ఇర్రెగ్యులారిటీస్ మీద పెడుతున్నావా, మిస్అప్రాపరేషన్ మీద పెడుతున్నావా, ప్రొసీజర్ ల్యాబ్స్ మీద పెడుతున్నావా? అసలు ఆ కమిషన్ వేసింది దేనికి, వాళ్ళు చెప్పింది ఏంది? ఒకవేళ ఘోష్ కమిషన్ అనుకుందాం మనం కాసేపు, దాంట్లో నువ్వు టెక్నికాలిటీ కింద చూడాల్సిన వాళ్ళు ఎవరు? సివిల్ ఇంజనీర్సు. దాని పోయి అక్కడ సాయలు కానీ, లేకపోతే కట్టిన కట్టడాలు కానీ, అందులో వాడిన సిమెంట్ కానీ, స్టీల్ కానీ, లేకపోతే ఇవన్నీ వస్తాయి. అందులో ఒకదానికొకటి ముడిపడి ఉన్న అంశము ఊకనే తేలేదు కాదు. ఒక ప్రాజెక్టులో నాణ్యత ఉన్నదా లేదని చెప్పేది ఇంట్లో కూర్చోనో, లేకపోతే ఎవరో పవర్ డాక్యుమెంట్లు ఇస్తేనో ఆ డాక్యుమెంట్లను చూసి చెప్పేది కాదు కదా. నువ్వు ప్రాజెక్టు కట్టడం అంటే ఆ ప్రాజెక్టుకి సంబంధించిన దాని సాయల్ సంబంధించిన టెస్టులు జరగలేదా? నువ్వు ఇన్ని రోజులు ఇప్పుడు భూకంపం వచ్చింది, 500 సంవత్సరాల వరదలు రానటువంటి వరదలు వచ్చినాయి మన గోదావరిలో. ఆ వరదలను కూడా తట్టుకొని మేడిగడ్డ నిలబడ్డది కదా. ఒక మేడిగడ్డల్లో 2 పిల్లర్లు పోతే కాళేశ్వరం ఎంత పోయిందని ఎట్లా చెప్తున్నావు నువ్వు? కాళేశ్వరం పోతే నువ్వు బసవపూర్లో ఎట్లా నువ్వు ఇది చేసావు, నువ్వు శంకుస్థాపన చేసావు, రిబ్బన్ కట్ చేసావు. నువ్వు మల్లన్న సాగర్ నుంచి నువ్వు మూసికి నీళ్ళు ఎట్లా ఇస్తానంటున్నావు? కాళేశ్వరం పోతే కాళేశ్వరం అనేది ఒక డ్యామ్ కాదు కదా, నాగార్జున సాగర్ లాగానో, లేదా శ్రీరామ్ సాగర్ లాగానో, లేదా శ్రీశైలం లాగానో కాదు కదా. కాళేశ్వరం అనేది విడతలుగా ఉన్నది. అక్కడ మనకి రిజర్వాయర్స్ ఉన్నాయి, టండేల్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ వాటర్ వచ్చేది ఉన్నది, పైనుంచి ఉపరితల నుంచి వచ్చేది ఉంది, ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ఒకటి కాదు కదా. సముద్ర మట్టానికి 600 మీటర్ల పైకి తీసుకొచ్చిన నీళ్ళని తెలంగాణ మేడిగడ్డని సాకు చూపెట్టి
ఎందుకు కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు అన్నదాని ప్రకారం? అంటే ఏం లేదు, కేసీఆర్ గారిని బదనం చేయాలి, బీఆర్ఎస్ని బదనం చేయాలి. ఇప్పుడు వేరే ఏం లేవు వాళ్ళ దగ్గర. ఇప్పుడు నువ్వు ఇచ్చిన 42% రిజర్వేషన్ ఇస్తావు అంటే రేపు గల్లా పట్టుకుంటారు జనం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక కొత్త అంశాన్ని ముందు తీసుకురావాలి. కేసీఆర్ కాళేశ్వరం ఘోష్ కమిషన్ ఎట్లా చెప్పింది, అట్లా చెప్పింది, ఆ పేజీలు ఇది ఉంది, ఈ పేజీలు అది ఉందని చెప్పి వాళ్ళ బాకా కొట్టే మీడియా, ఆంధ్ర మీడియా ఇప్పటి వరకు కూడా ఇంకా మన పార్టీని, మన నాయకుడిని కథం పట్టియాలని తిరుగుతున్నారు కదా తెలంగాణలో కూడా. ఇప్పటికి కూడా వాళ్ళందరూ కలిసినారు ఇవాళ. ఓ పక్కన బీజేపీ నాయకులు అటువైపు ఏం మాట్లాడతారు, ఒక పక్కన కాంగ్రెస్ నాయకులు అటే మాట్లాడతారు, ఒక పక్కన సీమాంధ్ర మీడియా అటే మాట్లాడుతుంది. అంటే వీళ్ళందరూ కలిసి ఇవాళ ఏంటి అంటే మనకు తెలంగాణ అస్తిత్వం కొరకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారిని బలహీనపరచాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి ప్రజలలో. అంటే ఏదో ఒకటి తెర మీదకి తీసుకురావాలి, బట్ట కాల్చి మీద వేయాలి. ఇంటున్నావా? బురద జల్లాలి. మాట్లాడుతుంది అని మీరు అంటుండ్రు కదా, రాబోయే కాలంలో బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేస్తారు అనే అంశాలు తెర మీదకి తీసుకొస్తారు, ప్రజలలోకి తీసుకుపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా నిన్న గోల బాలరాజు పార్టీకి రాజీనామా ప్రకటించిన తర్వాత 9వ తారీఖు బీజేపీలకు పోతారని ఒక డేట్ డిసైడ్ చేసిండు. పోతా ఉంటే ఒక ఆడియో లీక్ అయింది. ఆ ఆడియోలో ఎట్లా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతా ఉన్నది, ఇక నేనే ముందుగాల జాయిన్ అవుతా అని చెప్పేసి ఆయన ఒక ఆడియో బయటకు వచ్చింది. దీని మీద ఏం చెప్తారన్న మీరు? ఇప్పుడు రాజకీయ నాయకులకి, ఒక రాజకీయ నాయకుడికి ఫస్ట్ ఏముంటుంది అంటే తన యొక్క అభివృద్ధి, తర్వాతనే రాజకీయ పార్టీ యొక్క అభివృద్ధి, తర్వాత ప్రజల యొక్క అభివృద్ధి. ఒక రాజకీయ నాయకుడు ఫిలాసఫీలో ఏం చెప్తున్నారంటే, పొలిటికల్ సైన్స్లో ఏదైనా ఒక రాజకీయ నాయకుడిగా పరివర్తన చెందిన తర్వాత ఒక వ్యక్తి తను తీసుకుపోయే నిర్ణయం తన అభివృద్ధి కొరకే ఉంటుంది ఫస్ట్. తర్వాత తను పనిచేసే పార్టీ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. తర్వాత మూడో అంశం వస్తే ప్రజల గురించి ఆలోచిస్తారు. ఇది ఫిలాసఫీ. కాబట్టి ఇప్పుడు ఆయనకేంది, ఆయనకు ఎవరు ఫోన్ చేసిరో తెలియదు, ఆయన ఫ్రెండ్తో ఫోన్ చేయించుకుంటో తెలియదు, ఆయన కార్యకర్త తెలియదు, ఎవరో తెలియదు. ఒక ఫోన్ వచ్చిందని ఆయన ఫోన్లో ఏం చాట్ జరిగిందో తెలియదు, అది బయటికి లీక్ అయిందో అని చెప్పేసి దాంతో నేను పోతున్నాను. ఇప్పుడు నువ్వు పోయేదేందో పోక ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కొత్త కాదు కదా మన పార్టీలో. ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు. రాజకీయ పార్టీల నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ పోయే వాళ్ళు ఉంటారు. రేపు బీజేపీ నుంచి కూడా మన బీఆర్ఎస్లో వచ్చే వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ నుంచి ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఏంది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే కదా చేరింది. ఆ తల్లి ఎవరో మహాతల్లి అట, ఆమె పాదయాత్ర చేస్తుందట. ఏం పేరు ఆమె పేరు? కాంగ్రెస్ సంబంధించిన మీనాక్షి నటరాజన్. తెలంగాణలో ఎవరు లేడట, కాంగ్రెస్ నాయకుడు పనికిరారట, ఇవన్నీ మిసాలు లేవట, వీళ్ళంతా సన్నాసులు దద్దమ్మలట, వీళ్ళని గుర్తించేటోడు లేడు. ఆఖరికి ఈమె ఎక్కడ మధ్యప్రదేశ్ నుంచో లేకపోతే ఏసీ నుంచో ఊడిపడి ఇలా తెలంగాణలో ఈమె ఇట్లా చేతులు ఊపుకుంటా పండ్లు గిలిచుకుంటా తిరిగితే ఏం చేసినామని చెప్తున్నా, మళ్ళీ అడుగుతున్నా నేను. ఈ మాట కూడా నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, అరే బీసీ బిడ్డలండి, నువ్వు 60 సంవత్సరాల తర్వాత పాలించిందే నువ్వు, కులగణన జయందే నువ్వు ఇక్కడ వరకు తీసుకొచ్చి మమ్మల్ని ఈరోజు 42% ఇస్తాను కామారెడ్డిలో చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు మళ్ళీ వచ్చేసరికి ఏమంటున్నాడు, నిన్న ఢిల్లీలో మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇస్తారట. ఆయన అయ్యేది ఎప్పుడు, మనకి ఇచ్చేది ఎప్పుడు? బీసీ కమిషన్ మెంబర్గా మీరు ఉన్నారు, ఏం చెప్తారన్న? ఈ 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ కథ కార్ఖానా, ఇవి ఆర్డినెన్స్ అమలయ్యే అవకాశం ఉన్నదా? ఇప్పుడు ఇదంతా కూడా జూటే మాటలు, బట్టే బాజీ మాటలు, అవులా మాటలు, వింటున్నావా? తొండి మాటలు, మోసపు మాటలు, అబద్ధాల పునాదుల మీదనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అబద్ధాల పునాదుల మీదనే ఇలా మన నిరుద్యోగులను మోసం చేసిర్రు, రైతులను మోసం చేసిర్రు, ఇలా బీసీలను కూడా మోసం చేస్తారు. ఎట్లా నువ్వు ఆర్డినెన్స్ తీసుకొస్తే 5 నిమిషాలు హైకోర్టులో స్టే అంటారు. ఆర్డినెన్స్ నిలబడదు, 4 గీక్కొని కూడా పనికిరాదు అని చెప్పి మేము ఇవ్వాలి కదా, ఆ రోజు నుంచి చెప్తున్నాం. ఆర్డినెన్స్ ఇచ్చి ఆర్డినెన్స్లో ఏం చెప్పాలి? 42% ఇస్తున్నా నేను, డెడికేటెడ్ కమిషన్ పెడతాడు. 42% నీలాంటోడో కూడా పోతాడు ఆడికి కోర్టులో పోయి, ఇది ఎగనెస్ట్ ది సుప్రీంకోర్టు జస్టిస్ జడ్జిమెంట్ అని చెప్తాడు. వింటున్నావా? దెర్ ఇస్ ఏ క్యాబ్ 50% క్యాబ్ యాజ్ పర్ దిస్ ఆర్డినెన్స్ ఎక్సీడింగ్ ది రిజర్వేషన్ 50%, దెర్ ఇస్ ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని చెప్తారు. అప్పుడు ఏముంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఒక్కటి కూడా నిలబడదు. ఇక ఆర్టికల్ 141 ఏం చెప్తున్నది అంటే, ఒకసారి ఈ దేశంలో ఒక రూల్ కానీ ఒక జడ్జిమెంట్ కానీ సుప్రీంకోర్టు తోటి నోట్ల నుంచి చెప్పబడ్డది అంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ కింది సబార్డినేట్ కోర్టులు, హైకోర్టులు అన్నీ కూడా పాటించాలి. ఇది చట్టము, ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రెరగేటివ్ సుప్రీంకోర్టుకి. మరి వాళ్ళే చెప్పారు, కృష్ణమూర్తి యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2010లో 5 జడ్జీలు కూర్చున్న ధర్మాసనము దాటవద్దని చెప్పింది. ఇక మనకి స్కోప్ లేదు, ఈయన తీసుకొచ్చింది అనుకో, అది ఎవడో పోతే అది కొట్టేస్తాడు. అది కొట్టేసినాక ఇంకేముంది, నువ్వు పండ్లు ఇస్తావు. అప్పుడు ఏం చెప్తాడు? మోడీకి పెట్టినా మోడీ చేయలేదు,
గవర్నర్ పెట్టిన గవర్నర్ చేయలేదు, నా చేతిలో ఏం లేదు, ఆర్డినెన్స్ చేస్తే కోర్టు కొట్టేసింది. ఇంకా మిగిలింది ఏముంది? అసలు ఇంకో విషయం మీకు తెలియదు ఏంటి అంటే, ఆర్డినెన్స్ ఎగిరిపోతే ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్ ఉంటుంది, బీసీలకు రిజర్వేషన్ ఉండదు, జనరల్ అవుతుంది. ఆ విషయం ఇంకా వీళ్ళకి తెలియదు. ఏ రోజైతే హైకోర్టులో అది కొట్టేస్తారో, అది కొట్టేసిన వెంటనే ఓన్లీ ఊడిపోతుంది. కొండ నాలుకకి మంది వేస్తే ఉన్న నాలుక ఊడిపోనికి చేస్తున్నాడు. బీసీల నోట్లే మట్టి కొట్టనీకి, బీసీలను బలిపశువుని చేయడానికి ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి బీసీలకు అన్యాయం చేయడానికి ఒక కంకణబద్ధుడై ఇవాళ 20 నెలల కిందనే నా బీసీ బిడ్డలు, ఒక సంవత్సరం ఇచ్చినా కూడా సంవత్సరం కిందనే నా బీసీ బిడ్డలు ఇలా సర్పంచులు అయ్యేటోళ్ళు. అంటే బీసీ బిడ్డల్ని సర్పంచులు కాకుండా చేసిండు. ఫస్ట్ పాయింట్. ఎట్లా అంటావు? డిలే జస్టిస్ ఇస్ డినే జస్టిస్. నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, నేను 1:30కి అన్నం తింటే నా ఆకలి తీరుతుంది. నాకు సాయంత్రం 5 గంటలకు నువ్వు బిర్యానీ పెడతావు, నాకెందుకు లాభం? నేను ఇప్పుడు ఏమంటుండే, నా సంవత్సరం కింద కావాల్సిన వాళ్ళని అన్యాయం చేసినట్టే కదా. సంవత్సరం కింద ఒకడు నవ్వడు తెల్ల షర్ట్ వేసుకుని సర్పంచ్, గౌడో, యాదవో, మున్నూరు కాపు, ముదిరాజో, పద్మశాలో, విశ్వబ్రాహ్మణో, ఒక దూదేకులో, ఒక ఆరెకటికో, ఒక పూసలో, ఒక మేదరో, ఒక గంగిరెద్దులో, మరి వీళ్ళందరూ ఎప్పుడు కావాలి? ఒక వీరభద్రియ, వీళ్ళందరికీ అవకాశాలు రావద్దా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే చేస్తున్నాడు అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయనే చెప్పిండు కదా, ఆయనే కమిట్ అయ్యిండు కదా. రాహుల్ గాంధీ ప్రధాని ఎప్పుడు కావాలి, ఈ రిజర్వేషన్లు ఎప్పుడు ఇవ్వాలి? కాబట్టి కావాలని చెప్పి ఆయన జంతర్ మంతర్లో చెప్పిండు. నిన్న అయిపోయింది, బాల్ కొట్టేసిండు, కథం అయిపోయింది. 4 రోజులు ప్రజలు నమ్మించిండు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులంతా పోయి, అంత మంత్రులు, ఎమ్మెల్యేలు అందుకే రమ్మన్నాడు. పోయి డ్రామా తెరదీసిండు. అన్ని మీడియాలో వచ్చేసింది, నేషనల్ మీడియాలో ఆయనకు కావాల్సిన ఎక్స్పోజర్ వచ్చేసింది. తర్వాత రాహుల్ గాంధీ ఎవడో, రాజ్యాంగం ఎవడో, అంతే. మరిగా ఆయనకు కావాల్సిన ఎక్స్పోజర్ కొరకే చేసిండు. ఇది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మనం ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం కదా 34% తోటి. ఆర్డినెన్స్ కూడా ఇట్లా ఛాలెంజ్ చేసిర్రు ఆ రోజు ఆ ప్రభుత్వంలో. ఆర్డినెన్స్ ఆయన గోపాల్ రెడ్డి అని, సంజయ్ రెడ్డి, స్వప్నారెడ్డి, 2 రెడ్లు కలిసి వేసిర్రు. ఇది 50% ఎక్సీడ్ అవుతున్నది కాబట్టి దీన్ని స్టే అన్నాడు. అది స్టే అన్నాడు. స్టే అనగానే మనం ఒకే ఎక్కిన పరిగెత్తి అక్కడ గురికినాం. ఎక్కడ గురికినాం? సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టులో ఏమయ్యా, మేము ఆల్రెడీ చెప్పినాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చిర్రు? ఇప్పుడు కనుక మీరు ఇది విత్డ్రా చేసుకుంటారా, చేసుకోకపోతే నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఉన్నాయి కూడా ఊడిపోతాయి అని చెప్పేసి అన్నారు. అప్పుడు భయానికి మనం ఏం చేసినాం, సరే దాన్ని విత్డ్రా చేసుకుని 22 వచ్చింది మనకి, ఇచ్చినాం. అప్పుడు కూడా ఇదే పంచాయతీ. ఈ పంచాయతీ వల్లనే తగ్గిందని వాళ్ళకి తెలుసు కదా. అధికారంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలో 42% అన్నావు కదా, నువ్వు ఏ ప్రాతిపదికన అన్నావు నీకు తెలుసు కదా. మరి వచ్చిన తర్వాత నువ్వేం చేసినావు? జనగణన నువ్వు చేసినప్పుడు, నువ్వు కులగణన చేసినప్పుడు ఇవన్నీ తీసుకొని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి. ముందు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో పర్మిషన్ తీసుకొని ఒకవేళ ఎక్సీడ్ అయినా కూడా వాళ్ళు నమ్మితే ఇస్తారు. నువ్వు ఇక్కడ చేయకుండా నువ్వు 31C కింద పంపినావు. నీకు చట్టం ఉందా? చట్టం ఉంటే కదా ప్రొటెక్షన్ అడిగేది. అక్కడ రాష్ట్రపతికి పంపింది కూడా కరెక్ట్ లేదు, అది ఎగిరిపోయింది, అది కాకెత్తుకపోయింది దాన్ని రాష్ట్రపతిది నువ్వు. ఎందుకంటే రేపు పొద్దున వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. రేపు అమిత్ షానో ఎవరో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారంటే, అసలు తెలంగాణ ప్రభుత్వం బిల్లు ప్రొసీజరల్ ల్యాబ్స్ అసలు అది ఇన్వాలిడ్, అది పనికిరాదు, 31C కింద దానికి ప్రొటెక్షనే లేదు, 31C కింద ఎట్లా పెట్టిండు, కాబట్టి ఇది మా తప్పేం లేదు ఇడే అని అంటాడు. అయిపోయింది. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ చేసి గవర్నర్ ఎవరో మళ్ళీ రేపు బండి సంజయో, ఈటెల రాజేంద్రో, లేకపోతే ఆర్ కృష్ణనో మళ్ళీ వస్తారు లైన్లకి. వచ్చి ఏమంటారు, ఆర్డినెన్స్లో 42% సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ఎగనెస్ట్ ఉంది కాబట్టి ఆయన కూడా ఇయ్యలేడు, ఒకవేళ ఇచ్చిన అది నిలబడదు, ఇచ్చిండు పోయిందని అంటాడు. అయిపోయిందిగా. బోర్ల ఒక్కల పడతావు నువ్వు, మళ్ళా లగచర్లలో పడ్డావు, మూసీలో పడ్డావు. ఇప్పుడు బీసీల మురికి కాలువలు వేసి తొక్కుతారు ఇక కాంగ్రెస్ పార్టీని 100% తొక్కితం. మళ్ళీ లేవడిగా జనపనార తొక్కినట్టుగా. ఊర్లలో జనపనార తెలుసు కదా నీకు, మన వాళ్ళు గుంజి దాన్ని నానేస్తారు, నానేసి తొక్కితే కథం అటే. ఇక కాంగ్రెస్ పార్టీ 20-25 సంవత్సరాలు ఇప్పుడు నేనేమంటున్నా, ఎవరి ఆలోచన వాళ్ళది. ఎవరికి ఇప్పుడు నేను ఒక ప్లెయింట్, నేను ఒక బాధితుల తరపున నేను వాదిస్తున్నా, కేసు గెలుస్తాను నాకు తెలుసు. ఇంకో అడ్వకేట్ వస్తాడు అవతల వైపు అడ్వకేట్ కూడా వాదిస్తాడు. ఏమన్నాడు, తన ఫీజు రావాలి కదా, తను గెలుస్తున్నా ఓడుతున్నా తర్వాత తను కూడా ఒక ఆర్గ్యుమెంట్ అనేది చెప్తారు కదా. ఇప్పుడు మన జాజుల కృష్ణ అయినా, ఆర్ కృష్ణన్ అన్న, ఇంకెవరైనా సరే వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నారు, ఎట్లా నిలబడుతుంది అనేది వాళ్ళకి ఎవరో చెప్పుంటారు లీగల్ ఒపీనియన్, దాని ప్రకారం వాళ్ళు మాట్లాడారు. మరి ఆ ప్రకారంగా నిలబడితేనేమో మాది తప్పు అవుతుంది. నేను మొత్తం నాకే తెలుసు, నేనే హీరోని అంటులే, నా లైన్ నేను చెప్తున్నా. సుప్రీంకోర్టు ఏంటి, ఇక్కడ చట్టాలు ఏంటి, ఇక్కడ రాజ్యాంగం ఏంటి అని నాకు తెలిసింది చెప్తున్నా. వాళ్ళకేదో తెలిసి వాళ్ళు చెప్తుర్రు.
రేపు తేలుతుంది కదా, ఇదంతా కోర్టులో తేలాలి. ఇప్పుడు నువ్వంటే వాళ్ళు అన్నది తప్పనో లేదా నేను అన్నది తప్ప నువ్వు చెప్పలేవు, నేను కూడా చెప్పలేను. రేపు కోర్టులో పోయినప్పుడు రేపు ఆర్డినెన్స్ నిలబడితే అసలు ఏందో తెలుస్తుంది. ఆర్డినెన్స్ పోతే ఎవడు గెలుస్తాడు, ఆర్డినెన్స్ ఉంటే ఎవరు గెలుస్తారు, ఆ విషయాలన్నీ కూడా తేలాల్సింది కోర్టులో, ఇక్కడ కాదు. కాబట్టి రాజకీయంగా నేను ఏమంటున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను, తెలంగాణ బీసీలని మొత్తం కూడా నయవంచన చేసింది, ద్రోహం చేసింది, మోసం చేసింది. ఇక ఇంట్లో ఏ మాత్రం కూడా మనకు అనుమానం లేదు. ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా చైతన్యమై ఈ బీసీ వర్గాలు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు నాయకుడు అవుతారు అనుకున్నాడు కాకుండా పోతున్నారు కదా. సంవత్సరం కింద అయ్యేటోడు ఇప్పటి వరకు కాలే, ఇప్పటికి కూడా మళ్ళీ ఆడిస్తున్న 40% కూడా లేదు. అంటే బీసీలో మొత్తం వాళ్ళ నెత్తి మీద కూడా పేడ తెచ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అరే మీరు పనికిరారా, మీరు వెదవలరా, సన్నాసులరా, మేము పెట్టింది తినాలా, మాకు ఓట్లు వేయాలి, తర్వాత మీ సీట్ల మీదకి వచ్చినాక మీ మీద పేడేస్తాం, మీ మీద బురద చల్లుతాం, లేదా మిమ్మల్ని గోతులు వేస్తాం, మీ కర్మ, మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళంతా చైతన్యం అంతా లేచింది, ఒక్కసారి లేచి కన్నెర్ర చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ బీసీ సమాజం కన్నెర్ర చేసి ఇప్పుడు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని కోదండ మేలాడదీసి కింద రేగ్గంప పెట్టి మంట పెడతాం.